ఏర్పాట్లలో ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగున్నాయమ్మా. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. వచ్చిన భక్తులందరికీ వాళ్ళ కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ ఘనంగా చేయించుకుంటాం. సో ఇదే నిదర్శనం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని అమ్మని కూడా నేను కూడా కోరుతా ఉన్నాను. నమస్తే, మనం ఇక్కడ ఈరోజు సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడనైతే మనతో పాటు చైర్మన్ గారు ఉన్నారు, సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం చైర్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి అడుగుతా తెలుసుకుందాము ఎలా జరుగుతున్నాయి, ఎలా అమ్మవారికి ఏ ఏర్పాట్లు చేశారు, ఈ రోజు ఎలా ఉత్సవాలు ఎక్కడేమి జరుగుతున్నాయో వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఈ చైర్మన్ పదవి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 10 years. పొండ ట్రస్ట్. ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా చేశారో కొంచెం. ఇక్కడ ఏర్పాట్లు బాగానే చేసినాం కానీ వర్షం వల్ల అంత డిస్టర్బెన్స్ జరిగింది. మొత్తం అంతా పార్కింగ్ కానీ ప్లేస్ కానీ అంత మట్టి బురద అయ్యి అంత పబ్లిక్ బాగా ఇబ్బందికరంగా మరి. అంటే అమ్మవారికి ఫస్ట్ ఉదయం నుంచి ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మీరు ఇక్కడ? అమ్మవారికి మబ్బుల 3 గంటల నుంచి అభిషేకము, కార్యక్రమాలు, కుంకుమార్చన, సత్యనారాయణ వ్రతము, దర్శనము. ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు 12 గంటలకు కళ్యాణం ఉంటది. కళ్యాణము, పటము, అగ్నిగుండాలు అవన్నీ ఉంటాయి. సాయంత్రము ఊరు నుంచి ఘటం ఊరేగింపు ఉంటది రావురాల నుంచి. బోనాలు ఎత్తుకొచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏమైనా తీసుకున్నారా, చర్యలు తీసుకున్నారా? తీసుకున్నాం కదా. రోడ్లు సెక్యూరిటీ, పోలీస్ సిబ్బంది అంతా ఏర్పాటు చేసాం. ఇక్కడ దర్శనానికి ఎటువంటి ఏర్పాటు చేశారు? మంచిగా ఉంది. వచ్చిన వాళ్ళకు ఇబ్బంది కలగకుండా అంతా ప్రైవేట్ సెక్యూరిటీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరు బాగానే చూస్తున్నారు. మంచిగా నడుస్తుంది. డెవలప్మెంట్ ఉంది, మంచిగా పబ్లిక్ ఇక్కడ బాగా వస్తారు, బాగా నడుస్తుంది. నమస్తే, నా పేరు కాశీనాథ్ అండి. నేను ప్రధాన పూజారి రామస్వామి కొడుకుని. మేము గత 30 సంవత్సరాల నుంచి మా నాయన ఇక్కడ పూజారిగా సేవలు అందిస్తున్నాడు. తర్వాత మా నాయన తర్వాత మేము కూడా సేవలు అందిస్తున్నాం అండి. ఇంకా 30 సంవత్సరాలు ఇక్కడ అమ్మవారి ఘటం మా నాయన రామస్వామి గారు ప్రతి సంవత్సరం ఇక్కడ రావిరాల నుంచి సూర్యగిరి ఎల్లమ్మ గుడి వరకు తీసుకొస్తారు. అది కూడా మేము దాని ఉత్తరందారుగా మేము కూడా దాన్ని ఇప్పుడు ఎత్తుకున్నామండి. అంటే అమ్మవారి ఘటం ఎత్తుకొని ఎక్కడెక్కడ తిరుగుతారు మీరు? ఒట్టి గుడి ప్రాంగణంలో లేకపోతే ఊరి మొత్తం? ఊరి గడపకు ఎత్తుకొని సాకలతోని ప్లస్ కొబ్బరికాయలు, గుమ్మడికాయలు నైవేద్యంతో ఇట్లా తీసుకొని గడప తిరుగుతామండి. తిరిగి ఆ నుంచి ఊర్లో నుంచి ఇక్కడ ఎల్లమ్మ దగ్గర తీసుకొస్తామండి. ఈ రోజు అమ్మవారి కార్యక్రమాలు ఏమేమి ఉంటాయన్న? ఈ రోజు అమ్మవారి కార్యక్రమం అంటే ఇక్కడ అమ్మవారి కళ్యాణం ఉంటుంది 12 గంటలకు. తర్వాత అగ్నిగుండాలు, తర్వాత ఊర్ల నుంచి బోనము, ఘటము, ఏషదారుతో తీసుకుని ఇక్కడ అమ్మవారి దగ్గర తీసుకొచ్చి సమర్పిస్తామండి. అంటే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారా లేకపోతే ఏమైనా కొత్తగా చేస్తున్నారా ఈసారి మీరేమన్నా? ఈసారి భక్తులకు చైర్మన్ గారు భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ప్లస్ వాటర్ కానీ, అన్నదానం కానీ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చైర్మన్ గారు చాలా సహకరించి ఈ భక్తులకు ప్రతి ఒక్క సేవలు అందిస్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాలకు ఎత్తుకొని ఊరేగింపు చేస్తున్నారు ఘటం? మా ఆయన ఎత్తుకుని వాటి 30 సంవత్సరాలు అండి. తర్వాత మేము మా డాడీ చనిపోయిన తర్వాత మేము ఎత్తుకున్నామండి. ఎలా అనిపిస్తుంది అప్పుడు అమ్మవారు మీ ఒళ్ళకి వస్తుందా? అమ్మవారు పైకి వచ్చినప్పుడు మనకు మొత్తం అమ్మవారు చూసుకున్నారు కాబట్టి మనకు ఏంటంటే ఏం కనిపించదు. అమ్మవారు ఇట్లా ఆ ఊళ్ళకి ఊరేగింపు తీసుకొని గుడి దగ్గరికి తీసుకొస్తామండి. అంత అమ్మవారి ఘటం ఎత్తుకొని ఊరు తిరగాలి అని అంటే చాలా సేపు సమయం అవుతుంది. మరి మీకు ఆ సమయంలో ఎలా ఉంటుంది? అమ్మవారు ఇస్తారండి బలం, మా అమ్మవారి బలం.